హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 23వ అధ్యాయము 23వ రోజు పారాయణము. అగస్త్యముని పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియచెప్పుము. అత్రి పలికెను. శత్రు బాధారహితమైన అయోధ్యాపట్నమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రావీణుడును, పూర్ణిమ చంద్రుడు జనకుల వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపచేసి కొనిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా రాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును, ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియు. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసార క్షేదమును చేయువాడగు శ్రీరంగనిలయుని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యాపట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అక్కడ ఉండి కావేరి మధ్యమున నివాసముగా గలవాడిన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములను దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణము గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యాపట్నమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు గలిగినదయు, దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగినదయు, అగడ్తలు గలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదియును, గృహ గోపురముల వెంట వీధులు గలిగినయు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువు చేత చలింపచేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచుచు వారును, చేవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలసి లావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితులుగా ఉండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపులును, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడియున్న వారును, నిత్యమానందయుక్తులు మదోన్మత్తులును, సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బాహునేర్పులై సభలోనూ
రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండివారై ఉండెను. అచట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములయందు ఉండిరి. పురంజయుడిట్లు పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజ తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే ఉందురు గదా. పురజయులందరూ రాజు వచ్చుటను విని వేలవేలుగూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రముల అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవశ్యమై చేసినను ఉత్తమగతిని పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మష నాశకారియు అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృతి రహితమైన మోక్షమును పొందును. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యే త్రయోవింశోऽధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.